తెలంగాణ కేబినెట్ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతుంది. 4 గంటలుగా మంత్రిమండలి సమావేశం కొనసాగుతుంది. కీలక అంశాలపై మంత్రివర్గంలో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధాన సమస్యలపై మంత్రులతో సీఎం సమాలోచనలు చేస్తున్నారు. విదేశీ పెట్టుబడులు, కంపెనీల స్థాపన, భూ కేటాయింపులపై చర్చిస్తున్నారు. ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై కేబినెట్ చర్చిస్తుంది. రాజీవ్ వికాసం, విధి విధానాల ఖరారుపై చర్చిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కేబినెట్ చర్చిస్తుంది. ఇక వానాకాలం పంటల సాగు, రైతు భరోసాపై కేబినెట్ లో చర్చిస్తున్నారు. కాళేశ్వరం దర్యాప్తుపై కీలక నిర్ణయం తీసుకునే ఆలోచనలో కేబినెట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, తెలంగాణ కేబినెట్ భేటీ ఇంకా సుదీర్ఘంగా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. 4 గంటలుగా మంత్రి మండలి సమావేశం కొనసాగుతుంది. ఇంకెంతసేపు ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉంది రాజు? చక్రి 4 గంటలుగా తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఈ సమావేశం కొనసాగుతా ఉంది. 4 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైనటువంటి ఈ సమావేశం దాదాపు 4 గంటలు కావస్తా ఉంది. మరో గంట సేపు కూడా ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతా ఉంది. ఈ యొక్క సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఈ యొక్క 18 నెలల కాంగ్రెస్ పరిపాలనపై కూలంకషంగా ఈ కేబినెట్ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రజలకు ఎట్లాంటి ఏదైతే పథకాలలో అమలు తీరు క్షేత్రస్థాయిలో సరిగా లేదు అని చెప్పేసి కూడా మంత్రులతో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే పథకాలు అమలు చేస్తూ ఉన్నా కూడా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళేసరికి అవి ప్రజలకు సరిగా అందడం లేదు. అదేవిధంగా ప్రచారం చేసుకోవడంలో విఫలమవుతున్నామని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కూడా ఈ యొక్క సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. రాజీవ్ యువ వికాసం స్కీమ్ కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి లాంటి పథకాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా కూడా చర్చిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. ములుగులో 12 ఎకరాల భూమిని ఏదైతే ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ కోసం 12 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఆమోదముద్ర వేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా మహిళా సంఘాలకు బీమా డబ్బులు చెల్లించేందుకు కూడా నిధుల విడుదలకు సంబంధించి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక ప్రధానంగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని నిజమైన లబ్ధిదారులకే అందించాలని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటికే భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి విధి విధానాలు ఇప్పటికే ఖరారు చేశారు. అయితే నిజమైన లబ్ధిదారులకే అందించే విధంగా కూడా స్థానిక ప్రజాప్రతినిధులు అదేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ యొక్క సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక వీటితో పాటు ప్రధానంగా ఏవైతే వానాకాలం పంట సాగు సన్నద్ధత గురించి కూడా చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. రాష్ట్రంలో ఎరువుల లభ్యత, అదేవిధంగా నకిలీ విత్తనాలపై ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, అదేవిధంగా రైతులకు ఈ వానాకాలం సంబంధించినటువంటి రైతు భరోసా నిధులు ఎప్పటి నుంచి విడుదల చేయాలి, నిధుల సమీకరణ ఏ విధంగా ఉండాలి అనే దానిపై కూడా మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. రాష్ట్రంలో హ్యామ్ రోడ్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కేబినెట్లో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రోడ్లను నిర్మించాలని చెప్పి కూడా ఈ యొక్క సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ప్రధానంగా ఏపీ ప్రభుత్వం ఏదైతే నిర్మిస్తున్నటువంటి బనకచర్ల ప్రాజెక్టుపై ప్రధానంగా ఇందులో చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. బనకచర్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే తెలంగాణ హక్కులను కాజేస్తూ అదేవిధంగా తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాను ఏపీ అక్రమంగా మళ్లించుకుపోతుందని చెప్పేసి కూడా గతంలోనే పలుమార్లు తెలంగాణ ఏపీపై ఇప్పటికే విమర్శలు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ప్రధానంగా కాళేశ్వరం అంశం విషయంలో మేడిగడ్డకు సంబంధించి ఇప్పటికే ఇటు ఎన్డీఎస్ఏ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందింది, మరొక వైపు విజిలెన్స్ నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. ఇప్పటికే విజిలెన్స్ నివేదికలో 13 మంది ఇరిగేషన్ అధికారులు, అదేవిధంగా 33 మంది ఇటు ఇంజనీర్లపై పెనాల్టీ వేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఈ యొక్క దర్యాప్తు ఏదైతే విజిలెన్స్ రిపోర్ట్లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై ఏం చేయబోతా ఉంది అనేది కూడా ఇక్కడ ఉత్కంఠగా మారింది. మరొక వైపు ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం మేడిగడ్డపై సంబంధించి ఇప్పటికే అప్పటి ప్రభుత్వ పెద్దలను కూడా విచారించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి రేపు ఈటెల రాజేందర్, అదేవిధంగా 9వ తేదీన హరీష్ రావు, అదేవిధంగా 11వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కూడా విచారించబోతా ఉన్నారు. ఈ విచారణ తర్వాత ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా ఇందులో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఈ యొక్క నివేదికలన్నీ కూడా వచ్చిన తర్వాత ఇన్ని రోజులు నివేదిక కోసం వెయిట్ చేస్తామని చెప్తా ఉన్నటువంటి ప్రభుత్వం ఇక నివేదిక కూడా దాదాపు రాబోతా ఉంది. నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. అదేవిధంగా దీంతో పాటు ఇప్పటికే ఏదైతే
చాలా వరకు కూడా గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయని చెప్పి కమిషన్లు వేయడం జరిగింది. ఇటు విద్యుత్ కొనుగోలు విషయంలో కావచ్చు, అదేవిధంగా ఇటు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇటు ఫార్ములా ఈరేస్ కావచ్చు, వీటన్నిటిపై ఇప్పటికే నివేదికలు ప్రభుత్వానికి అందిన నేపథ్యంలో ఈ నివేదికల అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలపై ఈ యొక్క సమావేశంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. పంచాయతీ ఎన్నికలను ఇప్పటికే నిర్వహించాల్సింది, ఇప్పటికే లేట్ అయిందని చెప్పి కొంతమంది మంత్రులు ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది అనేది అయితే కీలకంగా మారింది. మరి కాసేపట్లోనే కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మొత్తం వివరాలన్నీ కూడా వెల్లడే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.